సరదాగా. అదైతే నేను రెడీగానే ఉన్నాను, నేను కథ కూడా చెప్తాను మీకు అని ఆయన నెక్స్ట్ 2 డేస్లోనో 3 డేస్లోనో కథ చెప్పారు. వెంటనే స్టార్ట్ చేసామమ్మా. అది పెళ్లి సందడి. పెళ్లి సందడి అట్లా. పెళ్లి సందడి చిన్న సినిమా ఎలా అయింది సార్? మొదలుపెట్టినప్పుడు చిన్న సినిమానేమ్మా. అది 1 crore 20 lakhs అంత అయింది, ఇంక్లూడింగ్ రాఘవేంద్ర రెమ్యునరేషన్. అది 11,30,00,000 కలెక్ట్ చేస్తుందమ్మా. వాట్ రేంజ్! ఈ రోజు మనం ఈ ఫిగర్స్ మాట్లాడుతున్నాం అంటే మరి అది సక్సెస్ రేట్ లో ఎక్కడుందో చెప్పలేమమ్మా. అది తర్వాత పరదేశీ తీసాం, అది కూడా పర్వాలేదు. ఆ తర్వాత ఇంకా నేను రాఘవేంద్రరావు గారు కలిసి స్టూడెంట్ నెంబర్ 1 అని తీసాం. స్టూడెంట్ నెంబర్ 1 ఇస్ అగైన్ సంచలనం. మీరు ఒక అంటే ఇంటర్నేషనల్ పునాది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచే స్టార్ట్ అయిందమ్మా. మా ఇద్దరు రాఘవేంద్రరావు గారు తిన్నది. ఒకసారి నేను అర్జున్ రాజు గారు ఉండగా, రోజా మూవీస్ అండి, మన ఈయన విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ త్రివిక్రమరావు గారు వచ్చి సరదాగా అందరితో చేస్తున్నావు కదా, మాతో కూడా చేయొచ్చు కదా అన్న. అలాగేనండి చేద్దామని నేను, త్రివిక్రమరావు గారు, దేవివర్ ప్రసాద్ కలిసి అమరాజీనామా. ఇది చూడండి, అంటే మనం సినిమా గురించి మాట్లాడినప్పుడు నిర్మాతలు ఒక్క చోటికి రావడం ఏంటి, ఒక స్నేహపూరిత వాతావరణంలో వ్యాపారం చేయడం. అట్లాగే అమరాజీనామా అట్లాగే అది సూపర్ సక్సెస్ అయిందమ్మా. అది బాగా విపరీతమైన పేరు వచ్చింది. దానికి తోడు ఇంకా ఎప్పుడు వెనకెదిరి చూసుకోలేదమ్మా, అట్లాగే వెళ్ళిపోతా ఉన్నాయి సినిమాలు. బట్ ఐ మస్ట్ సే, ఈ ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. ఎప్పటికప్పుడు పరీక్షలు వస్తానే ఉంటాయి. మరి మీ బెస్ట్ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్షిప్, ప్రయాణం, అవన్నీ ఎలా జరుగుతూ వస్తున్నాయి? ఇప్పటికీ మీరు అందరూ అంతే ఆణిముత్యాలు. అవునమ్మా.